విద్య ద్వారానే ఉన్నత శిఖరాలకు ఎదుగుతామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయంగా ఎదగాలంటే సగరులు ఐక్యంగా ఉండాలన్నారు. రాజకీయంగా ఐక్యత ఉంటే ప్రభుత్వమే పిలిచి ఏం కావాలో ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం కులగణన చేస్తామని నిర్ణయం తీసుకోవడం ఇది తెలంగాణ ప్రభుత్వ విజయమన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ సగర భగీరథ మహర్షి జయంతోత్సవంలో పాల్గొన్నారు మంత్రి పొన్నం. సర్వే చేసింది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అని తెలియదు కావచ్చు. మేము జనగణన చేసిన అంటలేదు. దేశంలో క్యాష్ సెన్సస్ చేయలే, క్యాష్ సర్వేనే చేసినాం. మేము తప్పు చెప్తాలే. కుల సర్వే చేసిన కులగణన వాళ్ళు జనగణన అంటే జనాభా లెక్కలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. కానీ కులాలకు సంబంధించిన లెక్కలు చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అదే మాట రాహుల్ గాంధీ గారు భారతీయ యాత్రలో చెప్పిండు. దేశం మొత్తం మీద కులాల వారిగా లెక్కలు జరగాలి, చిత్ర అవాజు ఇచ్చేదానికి కావాలని చెప్పిండు. ఇలా రాహుల్ గాంధీ గారి నినాదం మేరకు సామాజిక న్యాయం కోసం ఏకైక వీరుడుగా పోరాడే ఆనాడు మీరు చెప్తున్నటువంటి ఈ భగీరథుడు ఏ విధంగా అయితే ఆనాడు గంగాన్ని తీసుకురావడానికి వేల సంవత్సరాలు దీక్ష చేసిండో, రాహుల్ గాంధీ గారు అంత పెద్ద పాదయాత్రలో కూడా ఒక భగీరథుడు లాగా వారి జోడులో जितने आबादी उसने हिस्सेदारी जाति जनगणना होना चाहिए. चलो आज नहीं करे तो हम करके दिखाएंगे అంటే ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసి చూపెట్టింది. అదే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇలా దేశానికి రోల్ మోడల్ అయినటువంటి ఈ జనాభా లెక్కల్లో కులాల లెక్కలు తీస్తామని కేంద్రం ప్రకటించింది. ఇది తెలంగాణ విజయం, తెలంగాణ బలహీన వర్గాల విజయం, తెలంగాణ ప్రజల విజయం. కాబట్టి ఇలా మనందరం కూడా రాహుల్ గాంధీ ధన్యవాదాలు చెప్పాలి. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో తప్పకుండా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి ఒక కమిటీ వేసినాం. ఏ జనాభా ఎక్కడైతే కుల సర్వే జరిగిందో దానికి అనుగుణంగా సగర్లకు ఏం చేయాలి, మిగతా వర్గాలకు ఏం చేయాలి, తప్పకుండా ఈ సామాజిక పరంగా రాబోయే కాలంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం అందరికీ సముచిత న్యాయం చేసే విధంగా ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో రాబోతా ఉంది. దానికి సంబంధించి మీరు కూడా నాయకత్వాన్ని కలవండి.